హిట్ 3 ది థర్డ్ కేస్. నాని కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ఒక అండర్ డాగ్‌గా జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో స్టార్ట్ అయ్యి, ఇప్పుడు రిలీజ్ టైమ్‌కి బీభత్సమైన హైప్ తెచ్చుకుంది. ఈ సినిమా రిజల్ట్ నానికి ఎంత ఇంపార్టెంటో తెలీదు కానీ, శైలేష్ కొలను గారికి మాత్రం ఆల్మోస్ట్ డూ ఆర్ డై. అండ్ అది కూడా తనకి ఇండస్ట్రీలో లైఫ్ ఇచ్చిన నాయనతో సినిమా చేస్తున్నప్పుడు ఆ ప్రెషర్ ఇంకా ఎక్కువుంటుంది. సో, శైలేష్ కొలను డెలివర్ చేశాడా లేదా అని తెలుసుకోబోయే ముందు, అందరికంటే థియేటర్ రివ్యూస్ ఫస్ట్ ఇచ్చేది మనమే కాబట్టి, మీరు మన ఛానల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ ఈ వీడియోకి ఒక 10,000 లైక్స్ అయితే ర్యాట్‌గా ఇస్తున్నా. ఒకటేం చెప్తా, ప్లాట్ విషయానికొస్తే అర్జున్ సర్కార్ అనే రూత్‌లెస్ కాప్‌కి మర్డర్ ఇన్వెస్టిగేషన్ కేస్ వస్తుంది. ఆ కేసేంటి? అర్జున్ యాంగర్ ఇష్యూస్ వల్ల ఈ కేస్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాడు? కేస్ సాల్వ్ చేశాడా లేదా? అనేది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ అనమాట. పాజిటివ్స్ మాట్లాడుకుంటే నాని వాట్ ఎన్ యాక్టర్ హి ఈస్. తన వీక్‌నెస్‌ని పోర్ట్రే చేస్తూ ఎంత రా అండ్ రూత్‌లెస్‌గా అని కూడా కన్వే అయ్యే విధంగా పెర్ఫార్మ్ చేశాడు. ఆ బ్యాలెన్స్ ఎంత కన్సిస్టెంట్‌గా ఉందంటే, వీడు నిజంగానే వైజాగ్‌లో పోలీస్ డిపార్ట్మెంట్‌లో చేస్తున్నాడా అన్నట్టు ఉండిందనమాట. సెకండ్ హాఫ్‌లో ఒక చోట 'యూ ఆర్ ఫ్రీ' అనే డైలాగ్ దగ్గర బ్యాక్‌గ్రౌండ్‌లో ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. పీక్స్ అంతే. చాలా రా అండ్ డ్రస్టిక్‌గా బూతులు మాట్లాడుకుంటూ తను ఎప్పుడూ చెయ్యని ఒక రోల్ చేశాడు. గుర్తుండిపోద్ది తన కెరీర్‌లో ఒక యూనిక్ రోల్‌గా ఇది మాత్రం. కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ మెయిన్ హైలైట్. ఆ కోర్ ఐడియా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంటేనే ఒక డిస్టర్బింగ్ ఫీల్ వస్తుంది. ఆ ఐడియాని డెవలప్ చేసిన విధానం, యాడ్ చేసిన డీటెయిలింగ్ అండ్ వదిలేసిన డీటెయిలింగ్ ఫర్ ద నెక్స్ట్ పార్ట్స్ అన్నీ వర్క్ అయ్యాయి. ఫైనల్ 30 మినిట్స్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ ద వన్ ఆఫ్ ది గోరియస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఎవర్ మేడ్ ఇన్ టీఎఫ్ఐ. నిజంగా పిల్లల్ని, వీక్ హార్టెడ్‌ని తీసుకెళ్లదండి. హాలీవుడ్ గోర్ సినిమాలు చూసే నాకే ఒక 1, 2 ప్లేసెస్‌లో అబ్బో! అని అనిపించిందనమాట. అంటే అర్థం చేసుకోండి. ఈ ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ పోర్షన్ సూపర్‌గా డిజైన్ చేశారు. మాస్ మూమెంట్స్, సర్‌ప్రైజెస్, క్యామియోస్, హైస్ ఇలా అన్ని లాస్ట్ 30 మినిట్సే అనమాట. నాని మాస్ ఎక్స్‌పెక్ట్ చేసొస్తే వెయిట్ చేయాలి మరి తప్పదు. సైలెన్స్ స్క్రీన్ ప్లే తన ప్రీవియస్ హిట్ కేసెస్‌లో ఉన్న ఆ ఫార్మాట్‌లోనే ఉంటుంది. ఎస్పెషల్లీ పేసింగ్. ముందు నుంచే చెప్తున్నట్టు ఎవరు చేశారని కాకుండా సినిమా వైబ్ మీద కాన్సంట్రేట్ చేశారు. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్‌లో అండ్ ఆ డీటెయిలింగ్ హైలైట్ ఉంటుంది సినిమాలో. ఒక్కసారి అడ్యూసేష్ అన్నట్టు శైలేష్ ఫిల్మ్ మేకింగ్‌కి కల్ట్ ఫ్యాన్స్ ఉంటారు. బికాస్ ఆఫ్ ద చాయిసెస్ హి టేక్స్ అండ్ హిస్ డీటెయిలింగ్ అని. అది మళ్ళీ ఈ సినిమాలో పుష్కలంగా కనబడుతుంది. అండ్ అవే హోల్డ్ చేసే సినిమాని కూడా. 'సను వర్గీస్' సినిమాటోగ్రఫీ టాప్ నాచ్‌గా ఉండింది. నేచురల్‌గా ఉండాల్సిన ఫ్రేమ్ నేచురల్‌గా అండ్ సినిమాటిక్ ఫ్రేమ్ సినిమాటిక్‌గా అలా ఎక్సలెంట్ వర్క్ చూపించారు. కలర్ చాయిసెస్ కూడా సూపర్బ్‌గా ఉన్నాయి. నెగెటివ్స్ విషయానికొస్తే బీజీఎం ఈస్ ద బిగ్గెస్ట్ లెటర్న్ ఆఫ్ ద ఫిల్మ్. ఇక్కడ ఓవర్సీస్ వెర్షన్‌లో ఒక లేయర్ ఆఫ్ మ్యూజిక్ ఏదైనా మిక్సింగ్‌లో ప్రాబ్లమ్ అయిందో తెలీదు కానీ, కొన్ని చోట్ల ఓన్లీ ఆడియో వచ్చింది. అయినా కూడా స్కోర్ అయితే స్లీపేసాడు మిక్కీ మామ. ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌కి ఇవ్వాల్సిన మ్యూజిక్ ఇవ్వడానికి ట్రై చేశాడు కానీ, మంచి మూమెంట్స్ పడేటప్పుడు కూడా సరైన బీజీఎం అయితే పడలేదు. హిట్ 1కి వివేక్ సాగర్ ఇచ్చిన స్కోర్ మామూలుగా ఉండదు. కంటిన్యూ చేసి ఉండాల్సింది. బట్ డిసప్పాయింటెడ్ విత్ బీజీఎం ఫర్ షూర్ అండి. హిట్ సీరీస్ అంటేనే ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇన్‌ఫాక్ట్ ఫస్ట్ కేస్‌లో ఇంతకు ముందు ఎప్పుడూ చూడని ప్రొసీజర్స్ ఉంటాయి. కానీ ఈ మూవీలో చాలా సూపర్ఫిషియల్‌గా ఉంటుంది. మన హీరోకి ఆల్రెడీ అన్నీ ఎలా చెయ్యాలో, ఏం చేయాలో తెలుసన్నట్టు చూపించేస్తారు. ఈజ్ ఆఫ్ అండర్‌స్టాండింగా లేకపోతే ఏంటో తెలీదు కానీ, ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ మీద అయితే ఫోకస్ తగ్గించారన్న ఫీలింగ్ అయితే వచ్చిందండి. ఫస్ట్ హాఫ్ అంతా ఎంగేజింగ్‌గా అండ్ కేస్ డీటెయిల్స్ ఎస్టాబ్లిష్ చేసినా, అర్జున్ సర్కార్ అన్న క్యారెక్టర్ హోల్డ్ చేస్తుంటది సినిమాని. అంతేకానీ ఒక ఎమోషనల్ కనెక్షన్ అయితే ఉండదు. అండ్ సెకండ్ హాఫ్‌లో అది ఇంట్రడ్యూస్ చేసినా, ఆ మూమెంట్‌కి వర్క్ అయింది కానీ, ఆ ఫీలింగ్ క్యారీ అవ్వలేదు. అది ఫస్ట్ నుంచి సమ్‌హౌ బిల్డ్ చేసుకుంటూ వచ్చుంటే హైస్‌కి పిచ్చెక్కిపోయేదండి. కానీ ప్రస్తుతానికి ఆ సీక్వెన్స్ వరకు బాగుంటాయి అంతే. అదర్ క్యారెక్టర్స్‌కి అంత ఇంపార్టెన్స్ ఆర్ డెవలప్‌మెంట్ లేదు. శ్రీనిధి క్యారెక్టర్ పర్లేదనుకున్నా, మిగతావన్నీ సింపుల్‌గా అనిపిస్తాయి. నెగెటివ్ అని కాదు కానీ, ఇందాక చెప్పినట్టు మాస్ మూమెంట్స్ కోసమే సినిమాకి వస్తే పేసింగ్ ఇన్‌కన్సిస్టెంట్‌గా అనిపించొచ్చు. బట్ సస్పెన్స్ థ్రిల్లర్ అనుకోని కూర్చున్నా, నాకైతే ఎంగేజింగ్‌గానే అనిపించింది ఫర్ ద మోస్ట్ పార్ట్. నౌ కమింగ్ టు ద పెర్ఫార్మెన్సెస్, శ్రీనిధి శెట్టి ఈస్ గుడ్ ఇన్ హర్ రోల్ అండి. కోమలి ప్రసాద్ కంటిన్యూస్ టు బి డీసెంట్ ఇన్ ద హిట్ యూనివర్స్. రావు రమేష్, సముద్రకని ఇలా ఎవరి రోల్స్‌లో వాళ్ళు బాగానే చేశారు. కానీ విలన్ రోల్‌లో చేసిన వాళ్ళది తెలిసిన ఫేస్ అయితే బాగుండి అనిపించింది. లాస్ట్ టైమ్ ఫేస్ రివీల్ చేసిన ప్రాబ్లమ్ వలన ఏమో తెలీదు కానీ, ఇంపాక్ట్ అయితే ఒక లెవెల్‌కి తగ్గింది. ఓవరాల్ హిట్ 3 ఈస్ ఎ డీసెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ దట్ స్టేస్ ట్రూ టు ఇట్స్ జోనరా. మంచి మూమెంట్స్ ఉన్న సస్పెన్స్ థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ వస్తది. వీలైనంత సర్ప్రైజ్ చేస్తూ, ఎంగేజ్ చేస్తూ, లాస్ట్ 30 మినిట్స్‌లో మరి ఇలా ఉన్నావేంట్రా అన్న రేంజ్‌లోకి వెళ్ళిపోతుంది. లాస్ట్ 30 మినిట్స్ కోసమైనా సినిమా చూసేయొచ్చు. శైలేష్ డెలివర్స్ అండ్ నానిస్ హిట్ స్ట్రీక్ కంటిన్యూస్. అది గైస్ మన హిట్ 3 రివ్యూ. అండ్ మీరు ఏ థియేటర్‌లో హిట్ 3 చూస్తున్నారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ కామెంట్స్‌లో మన సెకండ్ ఛానల్ మూవీస్ ఫర్ యూ మ్యాక్స్ లింక్ ఇస్తా. ఆ ఛానెల్‌లో ఉన్న కాంటెంట్ మీకు నచ్చితేనే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.